చాలాసార్లు మన జీవితంలో దిగులు రావడానికి కారణం ఏంటంటే నాకెవరూ లేరు అన్న భావన. నేను ఒంటరి వాడినండి, ఒంటరి దానను. నా కుటుంబాన్ని ప్రక్కకి నెట్టేశారండి. నా బంధువులు స్నేహితులందరూ కూడా ఎవరూ మమ్మల్ని పలకరించట్లేదు. ఒకప్పుడు మా జీవితాలు అన్నీ ఉన్నప్పుడు, సంపన్నమైన కుటుంబంగా మేము ఉన్నప్పుడు, డబ్బు, హోదా, అంతస్తు ఇవన్నీ ఉన్నప్పుడు అందరూ మా చుట్టూ తిరిగారు. కానీ ఈరోజు మేము చిన్న చిన్న కష్టాల్లో ఇరుక్కున్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు కనీసం ఎవరూ మమ్మల్ని పలకరించట్లే. కనీసం ఎవరూ మాతో మాట్లాడడానికి కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఒకవేళ పలకరిస్తే ఏదైనా సహాయం చేయాల్సి వస్తుందేమోనని ముఖం చాటేశారని ఎంతోమంది ఈ రోజుల్లో దిగులు పడుతున్న వాళ్ళని నేను చూశాను. అలాంటి సిచ్యువేషన్లు నీవు ఉంటే, ఏ రకమైన దిగులు నీలో ఉన్నా, ఏ రకమైన యాంగ్జైటీ నీలో ఉన్నా, ఏ విధమైన అప్రహెన్షన్ నీలో ఉన్నా, ఏ రకమైన పానిక్ సిచ్యువేషన్ నీవు ఉన్నా, ప్రతి చిన్నదానికి భయపడుతున్న దేవుడు మరొక్కసారి తన వాగ్దానం బలపరచాలని కోరుతున్నాను. దిగులు పడకము, నేను నిన్నేం చేస్తాను? బలపరుస్తాను, నిన్ను ధైర్యపరుస్తాను, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అని దేవుడు వాగ్దానం